హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఈస్ దివేశ్వరి. ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న హీరోల్లో నవరసాలు పలికించగల హీరో ఎవరైనా ఉన్నారా అంటే టక్కున చెప్పే పేరు ఎన్టీఆర్. రౌద్రం, వీరం, బీభత్సవం, శాంతం, కరుణ, హాస్యం ఇలా నవరసాలను తన నటనతో ఎంతో ఈజీగా చూపించగల నటుడు ఎన్టీఆర్. ఏ షాట్ అయినా డైరెక్టర్కి కావాల్సిన విధంగా సింగిల్ టేక్లో చేసి ఓకే చెప్పించుకునే హీరో ఎన్టీఆర్. నిన్ను చూడాలనే చిత్రం నుంచి RRR వరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, మాస్ యాక్షన్తో కూడిన సినిమాలు చేసిన ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ కాంబినేషన్లో దేవరా చిత్రం చేస్తున్నారు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సినీ జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం నందమూరి తారక రామారావుగా పిలువబడుతున్న ఎన్టీఆర్ అసలు పేరు తారక్ రామ్. నందమూరి హరికృష్ణ తన కుమారులకు జానకిరామ్, కళ్యాణ్ రామ్, తారక్ రామ్ అనే పేర్లు పెట్టారు. చిన్నతనంలో తన పోలికలతో ఉన్న తారక్ని చూసిన సీనియర్ ఎన్టీఆర్ అతనికి తన పేరు పెట్టమని హరికృష్ణకు చెప్పారు. అలా తారక్ రామ్ కాస్త నందమూరి తారక రామారావు అయింది. జూనియర్ ఎన్టీఆర్ను మొట్టమొదటిసారిగా డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఎన్టీ రామారావు. బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంతో హిందీ చిత్రసీమకు పరిచయం చేశారాయన. ఎన్టీఆర్ను తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడు గుణశేఖర్. బాలరామాయణం చిత్రంలో ఎన్టీఆర్ బాలరాముడిగా నటించారు. ఈ సినిమా అప్పట్లో మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డు కూడా అందుకుంది. అంతేకాదు ఎన్టీఆర్కు స్పెషల్ జ్యూరీ నంది అవార్డు కూడా లభించింది. డైరెక్టర్గా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎస్ఎస్ రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన స్టూడెంట్ నంబర్ 1 చిత్రంతోనే దర్శకుడిగా పరిచయం అయ్యారు. కమర్షియల్ డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్న వివి వినాయక్ ఆది చిత్రంతో డైరెక్టర్ అయ్యారు. మెహర్ రమేష్ కంత్రి చిత్రంతో తెలుగులో డైరెక్టర్గా పరిచయం చేశారు ఎన్టీఆర్. అలాగే వక్కంతం వంశీ, కొరటాల శివ కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమాల ద్వారానే రచయితలుగా పరిచయం అయ్యారు. ఎన్టీఆర్ ఇప్పటి వరకు 29 సినిమాల్లో నటించారు. కానీ ఏ ఒక్క సినిమాలోనూ ఎన్టీఆర్ లుక్ కానీ గెటప్ కానీ ఒకేలా ఉండవు. ప్రతి సినిమాకి గెటప్ డిఫరెంట్గా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. టాలీవుడ్లో ఇప్పుడు హీరోలందరూ గడ్డాలతో కనిపిస్తున్నారు. ఈ ట్రెండ్ని స్టార్ట్ చేసింది ఎన్టీఆరే. నాన్నకు ప్రేమతో చిత్రంలో గడ్డంతో ఒక కొత్త గెటప్లో కొన్ని సంవత్సరాల క్రితమే కనిపించారు ఎన్టీఆర్. ఓవర్సీస్లో వరుసగా 4 సినిమాలతో $1.5 మిలియన్ కలెక్ట్ చేసిన మొదటి సౌత్ ఇండియన్ హీరో ఎన్టీఆర్. అలాగే ఇప్పుడు టాలీవుడ్లో ఉన్న టాప్ హీరోల్లో వరుసగా 5 సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన హీరో కూడా ఎన్టీఆర్ ఒక్కరే. ఇప్పుడు ఉన్న హీరోల్లో పౌరాణిక పాత్ర పోషించే కెపాసిటీ ఉన్న హీరో కూడా ఎన్టీఆర్ ఒక్కరే. చిన్నతనంలో బాలరామాయణంలో రాముడిగా, ఆ తర్వాత యమదొంగ చిత్రంలో యముని పాత్రను అద్భుతంగా పోషించి అందరినీ ఆకట్టుకున్నారు. మాస్ యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ పవర్ఫుల్ డైలాగులు చెప్పగలడు, కానీ కామెడీ పండించలేడు అనే విమర్శలకు అదుర్స్తో చక్కని సమాధానం ఇచ్చారు. ఆ చిత్రంలోని చారి పాత్రను అత్యద్భుతంగా పోషించి ఎలాంటి క్యారెక్టర్లోనైనా ఇమిడిపోగలడని ప్రూవ్ చేసుకున్నారు ఎన్టీఆర్. పాజిటివ్ క్యారెక్టర్సే కాదు, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లను కూడా అవలీలగా చేయగలడని టెంపర్లోని దయా క్యారెక్టర్తో ప్రూవ్ చేశారు. అలాగే జైలవకుశ చిత్రంలో పూర్తి స్థాయిలో నెగిటివ్ క్యారెక్టర్తో మెప్పించారు. నటుడిగానే కాదు, సింగర్గా కూడా తన ప్రతిభ చాటుకున్నారు ఎన్టీఆర్. ఓలమ్మి తిక్కరేగిందా, 1, 2, 3, నేనొక కంత్రి, చారి, రాకాసి రాకాసి, ఫాలో ఫాలో వంటి సూపర్ హిట్ సాంగ్స్ పాడి తనలోని గాయకుడిని కూడా ప్రేక్షకులకు పరిచయం చేశారు. కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తను హీరోగా నటించిన చక్రవ్యూహ చిత్రంలో గలయ గలయ అనే పాటను ఎన్టీఆర్తో పాడించుకున్నారు. ఏ హీరో అయినా తనకు కథ నచ్చకపోతే కొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అలా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఆర్య, బొమ్మరిల్లు, భద్ర. మొదట ఈ ప్రాజెక్టులు ఎన్టీఆర్ దగ్గరికే వచ్చాయి. ఇతర హీరోలు నటించిన ఆ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇలా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన బ్రహ్మోత్సవం, నా పేరు సూర్య వంటి సినిమాలు డిజాస్టర్గా నిలిచాయి. టాలీవుడ్లో టాప్ హీరోగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ వచ్చే ఏడాది వార్ 2 చిత్రం ద్వారా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కేజీఎఫ్ సిరీస్, సలార్ వంటి హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్స్ను రూపొందిస్తున్న ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నారు. ఇలా సినిమాకి హీరోగా తన రేంజ్ని పెంచుకుంటూ వెళ్తున్న ఎన్టీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తెలుగు వన్.